సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర ఉద్యోగులు తరలి వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి రైళ్లు, ప్రత్యేక బస్సులు, వాహనాలు ఇలా వీలైన మార్గాల్లో ఉద్యోగులు రాజధానికి చేరుకుంటున్నారు. సమైక్య ఆకాంక్షను ఢిల్లీకి చాటుతామని నిర్ణయించారు. మరోవైపు మార్గ మధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రహదారుల వెంట పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తరతరాలు నష్టపోతాయంటూ స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమ శంఖారావం పూరించిన సీమాంధ్ర ఉద్యోగులు సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ వేదికగా తమ ఆకాంక్షను గట్టిగా చాటి చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం 13 జిల్లాల నుంచి ఉద్యోగులు ప్రత్యేక వాహనాల్లో రాత్రే భారీ సంఖ్యలో రాజధాని బయలుదేరారు. శ్రీకాకుళం నుంచి 1000 మంది సమైక్య నినాదాలు చేస్తూ రైల్లో పయనమయ్యారు. విజయనగరం నుంచి విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ ఉద్యోగులు, ఇతర ఎన్జీఓలు 20 బస్సుల్లో హైదరాబాద్ బాట పట్టారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలో పాలన స్తంభింపజేసిన ఉద్యోగులు ఆయా నియోజకవర్గాల నుంచి కలిసికట్టుగా రాజధానికి పయనమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి సుమారు 7000 మంది సభలో పాల్గొనబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. రాజమండ్రి నుంచి గౌతమి ఎక్స్ప్రెస్ లో సమైక్య నినాదాలు చేసుకుంటూ ఉత్సాహంగా బయలుదేరారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 12,000 మంది ఎల్బీ మైదానానికి చేరుకుంటారని అంచనా వేసిన జిల్లా ఉద్యోగుల ఐకాస వేర్వేరు మార్గాల్లో వారిని తరలించింది. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ముందుగా ఏలూరు చేరుకొని అక్కడి నుంచి వేర్వేరు వాహనాల్లో సమైక్యనాదం చేస్తూ ముందుకు కదిలారు. తణుకు ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో సుమారు 1000 మంది వివిధ వాహనాల్ని ఆశ్రయించగా మరికొందరు రైలు మార్గంలో పయనమయ్యారు. విజయవాడ నుంచి వివిధ శాఖలకు చెందిన సుమారు 4500 మంది ఉద్యోగులు 165 బస్సుల్లో భాగ్యనగర బాట పట్టారు. నెల్లూరు జిల్లా నుంచి సుమారు 5000 మంది సభలో పాల్గొంటున్నట్లు హైదరాబాద్ బయలుదేరే ముందు జిల్లా సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు తెలిపారు. రాయలసీమ ఉద్యోగులు కూడా సమైక్య స్వరం వినిపించేందుకు భాగ్యనగర్ బాట పట్టారు. చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వే స్టేషన్ సహా చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లి బస్టాండ్లు సభకు వెళ్లే ఉద్యోగులతో శుక్రవారం రాత్రి కిక్కిరిశాయి. అనంతపురం జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 8000 మంది ఉద్యోగులు ఆయా శాఖల కార్యాలయాల నుంచి వేర్వేరు వాహనాల్లో బయలుదేరారు. సభ ద్వారా సమైక్య సత్తా చాటుతామని కర్నూలు జిల్లా ఉద్యోగులు రాజధానికి బయలుదేరే ముందు చెప్పారు. అర్ధరాత్రి నుంచే తెలంగాణ రాజకీయ ఐకాస బంద్ తలపెట్టడంతో సీమాంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దారి పొడవునా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. NH-65పై 14 చెక్పోస్టులు, 14 మొబైల్ పార్టీలను ఏర్పాటు చేశారు. కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులోని ఆలంపూర్ చౌరస్తా, టోల్ ప్లాజా సహా అనేక మార్గాల్లో 4 ఎస్ఐలు, 50 మంది ఏఎస్ఐలు, 250 మంది పోలీసుల్ని రంగంలోకి దించారు.